ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిఫరెంట్ టీమ్స్ వీళ్ళు ఉన్నాయి. షేర్స్కి, స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ప్రీ ఐపీఓస్కి ప్రతి ఒక్క డిఫరెంట్ రెస్పెక్టివ్ పర్సన్ మమ్మల్ని కోఆర్డినేట్ చేసి అడ్రస్ చేయడం మనకి చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనము కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తేనే మనకి తెలుస్తుంది. ఒక 3 months కంపల్సరీ వీళ్ళు జర్నీ చేస్తే అది ఇంప్లిమెంట్ అయిపోతుంది. స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఐపీఓస్ కానీ ఒకసారి ఇంప్లిమెంట్ అయిందంటే సిస్టమ్ విల్ రన్ కంటిన్యూయస్లీ. ఇంకొకటి క్విక్ లోన్స్ నేను రీసెంట్గా ఫండ్ బజార్ త్రూ ఓపెన్ చేశాను. ఇంతకుముందు నాకు ఒక సేవింగ్స్ అకౌంట్లో ఆఫ్టర్ మంత్ ఎండ్ బ్యాలెన్స్ ఉంటే నేను వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా నీడ్ వచ్చిందంటే ఆ ఫండ్ యూజ్ చేసేవాను. అప్పుడు నాకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండకపోయేది. ఇప్పుడు క్విక్ లోన్స్లో సపరేట్లీ డిఫరెంట్ అకౌంట్. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మంచి కాన్సెప్ట్. సో కంపల్సరీ సిస్టమాటిక్ డిసిప్లిన్ వీళ్ళ త్రూ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ.